మేడం నమస్తే మేడం. చెప్పండి. మేడం సెంటర్లో ఏ పార్టీ గెలవబోతుంది? బీజేపీ గెలుస్తుంది ఖచ్చితంగా. ఈ మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీకి వస్తే ఈటెల రాజేందర్ గారు ఉన్నారు, వారిపై మీ అభిప్రాయం ఏంటి? అతను చాలా మంచోడు. ఎందుకంటే అతను చాలా మంచి పనులే చేశాడు. ఇప్పుడు యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీలో గొడవలు అయినప్పుడు ఎవ్వరు కూడా ముందుకు రాలేదు. తినే ప్రత్యేకించి పోయి అక్కడ గొడవలను సాల్వ్ చేసి ఎవరిది సమస్య రాకుండా అందరినీ అంటే ఒకరికి సపోర్ట్ ఇచ్చి ఒకరికి సపోర్ట్ లేకుండా మాట్లాడలే, ఇద్దరికి కలిపి న్యాయం చేశాడు. బీజేపీకి ఉన్న బలాలు ఏంటి? బలాలంటే మంచితనము అంటే మంచి బీజేపీ అంటేనే మంచి. దేనికైనా మంచికైనా చెడు అనేది ఎవరికి ఉండదు. మేము ఇప్పుడు ఇంత కష్టపడి ఇంట్లో అన్ని చేసుకొని వస్తున్నామంటే కేవలం ఒక బీజేపీ, మోడీ, ఈటెల రాజేందర్ గురించే వస్తున్నాం తప్ప ఇంత కష్టపడి డ్యూటీ చేస్తే కూడా మాకు డబ్బులు వస్తాయి, కానీ మేము డబ్బులు కూడా ఏం తీసుకోం. ప్రేమ కొద్దీ చేస్తున్నాం. అంటే నమ్మకం, మా పార్టీ, మా దేశం, మోడీ అంతా చేస్తున్నాడు అంటే మేము కూడా చెయ్యాలి కదా. మాకు చేతనంత వరకు ఎంతో కొంత చేస్తున్నామని ఒక చిన్న ఉడత భక్తిలాగా చేస్తున్నాం తప్ప మేము చేసేది పెద్దగా ఏమీ లేదు తను చేసే దాంట్లో. మోడీ ఆశీస్సులతో ఈటెల రాజేందర్కు ఆశీస్సులు ఉన్నాయి అంటారా? కంపల్సరీ ఉంటాయి. అంటే బీజేపీలో ఉన్న వాళ్ళు అందరికీ ఉంటాయి. ఎందుకంటే అందరికీ ఎంత కష్టమైనా కానీ అది భరించుకుంటూ చేస్తున్నారు. కానీ మాకెందుకు, మేము ఇంత పొద్దున్న ఎందుకు లేవాలి, మాకేం అవసరం, మాకేమన్నా వస్తున్నాయా? వేరే పార్టీ వాళ్ళు కూడా మమ్మల్ని ఎంతోమంది అంటారు, మీరు ఎందుకు అట్లా తిరుగుతున్నారు, మా దాంట్లో అట్లా ఇస్తారు ఇట్లా ఇస్తారు ఎన్నో చెప్తున్నారు. అయినా కానీ మాకు అవసరం లేదు. ఒక మోడీని ఆదర్శంగా తీసుకున్నాం. ఎందుకంటే దానికి ఆదర్శం కూడా ఈటెల రాజేందర్, శిల్పారెడ్డి వీళ్ళందరూ అంత పొజిషన్ నుండి కూడా ఇంత కష్టపడుతున్నారంటే మేమెందుకు కష్టపడద్దు, మేమెందుకు చేయొద్దు? దేశానికి ఎంతో కొంత చిన్న సహాయం ఉడత భక్తి లాగానే, పెద్ద అది చేసింది ఏమీ లేదు. అందుకోసమనే వస్తున్నాం అంతే. ఒకప్పుడు మోడీని తిట్టిన ఈటెల ఇప్పుడు పొగుడుతుంటే ఎలా అనిపిస్తుంది? అంటే తిట్టుడు అంటే ఒక్కొక్కసారి ఏమైతే ఇప్పుడు అమ్మ ఉంటుంది మనకి, పిల్లలు ఏదైనా చేసిర్రు అనుకో అది డేంజర్ అని అమ్మకు తెలుసు, వాళ్ళకి తెలియదు కదా. పోయి ఒకటే కొట్టి తీసుకుంటుంది, దగ్గర తీసుకొని వాడిని కొట్టి అట్లా కోపంలో అన్నాడు కానీ తన మీద ఏమి కోపం లేదు. తను అంటే తెలుసుకుంటారు కదా పిల్లలు పెద్దగా, కొన్ని సమస్యలకు ఎట్లా ఉంటుంది అంటే అప్పుడు ఏం తెలియదు, తర్వాత తెలుస్తుంది దాని గురించి ఏదైనా. బీఆర్ఎస్ బలపడిన బీజేపీ పుంజుకోవడాన్ని మీరు ఎలా చూస్తారు? మేమైతే చాలా చేస్తున్నాం. ఎందుకంటే మేము కొన్ని గల్లీలలో వెళ్తూ ఉంటే మమ్మల్ని కూడా కొంతమంది ఎన్నో అంటున్నారు, అయినా కానీ మేము టేక్ ఇట్ ఈజీ, దేవుడి పేరు చెప్పి బతుకుతున్నారు, దేవుడు చేసి ఓట్లాడుకుంటారు అంటే మేము అట్లా ఏం చేయము. ఎందుకంటే వాళ్ళకి తెలుసు కదా, ప్రజలకు ఇప్పుడు ముందట్లాగా లేరు, అన్నీ తెలుస్తున్నాయి. కొంచెం టైం పట్టింది అంతేగాని ఇంకా టైం పడుతుంది. దానికోసమే తప్ప డబ్బుల కోసమో పేరు కోసమో, దేవుడి పేరు చెప్పడం, దేవుడు అందరికీ ఒకటే, మాకు ఈ దేవుడు ఆ దేవుడు అంతా ఒకటే, అందరు కలిసి ఉండాలి, అందరూ మంచిగా ఉండాలి. ఒక చెరువుకి 4 దిక్కులు ఉంటాయి, ఏ దిక్కును వెళ్ళినా కానీ నీరు కోసం వెళ్తారు, తాగడానికే తెచ్చుకుంటారు తప్ప మేము కూడా మా పార్టీ గెలవాలి, మా ఉండాలనే తప్ప, అందరూ బాగుండాలని తప్ప మా వాళ్ళు బాగుండాలి వాళ్ళు బాగుండొద్దు, మా పార్టీ ఇట్లా మేమే అట్లా ఏమీ ఉండదు అంతే. మేడం నమస్తే. మేడం నమస్తే అండి. సెంటర్లో ఈ పార్టీ గెలుస్తుంది అంటారు మేడం? మాకు బీజేపీ కావాలని చూస్తున్నామండి. ఎందుకంటారు? ఎందుకంటారంటే ఆయన కొన్ని పనులు మస్తు చేసిండు. మళ్ళీ ఈ వాళ్ళు మమ్మల్ని ఎంత వ్యతిరేకించినా సరే కానీ మేమైతే ఏమి ఇది చేసుకుంటలేము. మాకు మోడీ కావాలనే చాలా ఇది చేస్తున్నాము. ఆయన గురించి కొంచెం ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే కానీ ఎదుర్కొని తిరుగుతున్నాం మేము ఆయన గురించి. మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీకి వస్తే ఈటెల రాజేందర్ గారు బరిలో ఉన్నారు, వారిపై మీ అభిప్రాయం ఏంటి మేడం? ఇక ఆయన కూడా కొన్ని పనులు చేసిండు కదండి, కొన్ని పనులు చేసిండు. ఆయన కూడా మాకు మద్దతు ఇస్తుండు కాబట్టి ఆయన కావాలని కోరుకుంటున్నాం మేము. బీజేపీకి ఉన్న బలాలు ఏంటి? ఇక ఉన్న బలాలంటే అందరి పేదలను, గరీబులను అందరినీ చూస్తున్నాడు కదా, దాని గురించి మేము అందరము పాటుపడుతున్నామండి. మల్కాజ్గిరిని బీజేపీ డెవలప్మెంట్ చేసిన ఈటెల మల్కాజ్గిరిపై ఇది క్వశ్చన్ స్కిప్ చేయరా. ఒకప్పుడు ఇదే మోడీని తిట్టిన ఈటెల ఇప్పుడు పొగుడుతుంటే మీకు ఏమనిపిస్తుంది మేడం? అంటే ఆయన కొన్ని మంచి పనులు చేసిండు కాబట్టి ఆయనకు అది కూడా ప్రేమ అనేది కలిగింది ఆయన కూడా. అంటే నేను చేసిన కొన్ని తెలంగాణ అప్పుడు ఎట్లా ఉద్యమంలో ఎట్లా జరిగిందో అదే భావకంగా మోడీ జరుగుతుండు కాబట్టి ఆయనకు అవగాహన కలిగి వచ్చేసిండు. మల్కాజ్గిరిలో ఈటెల రాజేందర్ ప్రచారంపై మీరు ఏమంటారు? ప్రచారంపై అంటే ఇంక అన్నీ మంచిగా చేస్తుండు కాబట్టి ఆయన తిరుగుతుంటే ఆయన అప్పటి మనుషులందరూ ఆయన చేసిన పనుల గురించి ఆయన అభిప్రాయంతో అందరు జరగబడుతున్నారు, అందరూ అదే మంచి 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 మాటలు చెప్తున్నారు కాబట్టి మేము కూడా ఆయన గురించి ఇది చేసుకుంటున్నాం. నమస్తే. మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీలో ఈటెల గారు గెలుస్తారంటారా? గెలుస్తారు, తప్పక గెలుస్తారు. సెంటర్లో ఏది వస్తుంది అనుకుంటున్నారు? సెంటర్రా మనకు మోడీ
మోడీ గెలుస్తాడు. మోడీ గెలవాలి. మా గెలవాలి. మా తండ్రి ఆయన మా తండ్రి ఇంటికి పెద్ద దిక్కు. అప్పుడేమో అద్వానీ, వాజ్పేయి, ఇప్పుడు మోడీ. మా కుటుంబానికి పెద్ద దిక్కే మోడీ రావాలి. ఆశీస్సులతో ఈటల గారికి ఉన్నాయంటారా? అవేం లేవు. కనీసం ఏం లేని కట్టం లేని ఈటెల రాజేందర్ అన్న గెలుస్తాడు, కంపల్సరీ గెలుస్తాడు. ఆయన పోటీ కాంగ్రెస్ బీజేపీ మధ్య ఏ ఉన్నా ఈటల రాజేందర్ అన్న గెలుస్తాడు. మాకు నమ్మకం ఉంది, మేము గెలిపిస్తాం. రోజు తిరుగుతున్నాం, ఎండల కానక ఏదనక తిరుగుతున్నాం, గెలిపిస్తాం మేము. ప్రచారంపై మీ అభిప్రాయం ఏంటి? ప్రచారం మంచిగా జరుగుతుంది. ఇప్పుడైతే బాగా జరుగుతుంది. ఏదైనా సరే పాండవులు ఎట్లా ఉన్నారో, ఎన్ని ఆటంకాలు వచ్చినా పాండవులు ఎట్లా ఉన్నారో ఒడ్డు డొలకకుండా మేము కూడా అట్లనే ఉన్నాం అయ్యా. మేము కూడా అట్లనే ఉన్నాం. మల్కాజిగిరి కాన్స్టిట్యున్సీలో పక్కా ఈటల రాజేంద్ర అన్న గెలుస్తాడు, పక్కా గెలుస్తాడు. ఎందుకు ఓటేయాలి ఈటల రాజేంద్ర? ఎందుకు ఓటేయాలంటే మా అన్న కాబట్టి గెలుస్తాడు. ఓకే అండి. ఓకే సార్. మేడం, మల్కాజిగిరిలో ఏ పార్టీ గెలవబోతుంది? బీజేపీ. ఎందుకు బీజేపీ? ఆయన మంచి పనులు చేసిండు. ఆయన అంటే చాలామందికి అభిమానం ఉంది, మాకు ఉంది. ఆయన చేసిన మనిషి పనుల వల్ల గెలుస్తాడు. ఈటెల రాజేందర్ సార్. సెంటర్లో ఏమొస్తుందంటారు? సెంట్రల్లో కూడా మోదీ వస్తాడు. మల్కాజిగిరిలో ఈటెల రాజేందర్పై మీ అభిప్రాయం ఏంటి? చాలా మంచి అభిప్రాయం. ఆయననే వస్తాడని నమ్మకం మాకు. ఒకప్పుడు ఇదే మోడీని తిట్టిన ఈటల ఇప్పుడు పొగుడుతుంటే మీకు ఏమనిపిస్తుంది? అంటే అప్పుడు తెలియనప్పుడు ఎవరైనా తిడతారు. ఇప్పుడు ఆయన చేసిన మంచి పనులు అన్నీ గుర్తొచ్చి ఇప్పుడు ఈయన మంచితనంతో ఉన్నందుకు ఆయన కూడా దగ్గరికి తీసుకున్నాడు. బీఆర్ఎస్ బలపడిన బీజేపీ పుంజుకోవడాన్ని మీరు ఎలా చూస్తారు? పుంజుకోవడానిక దానికి ఆన్సర్ లేదు. బీఆర్ఎస్ బలపడిన బీజేపీ పుంజుకోవడాన్ని మీరు ఎలా చూస్తారు? గెలవబోతుందంటారా? గెలవబోతుంది. ఇదే గెలుస్తుంది. రీసెంట్ గా ప్రభుత్వం కాంగ్రెస్ నడుస్తుంది కదా మేడం, ఒకవేళ కాంగ్రెస్ కాకుండా సెంటర్ లో ఇంకేదైనా వస్తుంది అంటారా? లేదు, బీజేపీ వస్తుంది అసలు పక్కా. ఎందుకు బీజేపీ వస్తుంది? మోదీ అన్ని మంచి పనులు చేసిండు. రేషన్ బియ్యం ఇస్తున్నాడు, మంచి అసలు కరోనా టైంలో వ్యాక్సిన్ అందించిండు. ఎవరు చేసిండ్రు అసలు? మోదీ అంత పేరు ఎవరికి ఉంది అసలు? ఆయన ఏం చేసిండని? ఏం చేయలేము. ఈయననే వస్తాడు. అవును, తప్పకుండా. నమస్తే అమ్మా. మేడం, సెంటర్లో ఏ పార్టీ గెలవబోతుందంటారు? సెంట్రల్లో మోడీ గెలుస్తారు నాన్న. ఎందుకు మోడీ గెలుస్తారు? మోడీ ఒక యుగ పురుషుడు. ఆయనకి సంసార బాధ్యతలు అనేది కాకుండా ప్రపంచమంతా నాదే అన్నట్టు చేస్తాడు. ఆయనకి ప్రజలే ఆయన ఫ్యామిలీ. అందుకని మోడీ అంటే చాలా ఇష్టపడతారు అందరూ. కంపల్సరిగా అత్యధిక మెజారిటీతో మోడీ గెలుస్తారు. ఈసారి మళ్ళీ మూడోసారి ప్రధానమంత్రి అవుతారు. మల్కాజిగిరి కాన్స్టిట్యూన్సీలో ఈటెల రాజేందర్ అన్న అత్యధిక మెజారిటీతో గెలుస్తాడు. ఎందుకంటున్నారు మేడం? ఎలాగనంటే రాజేంద్ర అన్నకున్న పేరు ఒకటి, ప్లస్ మోడీ గారికి ఉన్న అభిమానంతో కంపల్సరిగా ఓట్లు వేస్తారు. మల్కాజిగిరిలో ఏ పార్టీ బలం ఎంత? బలం అంటే బీజేపీదే బలం. ఎందుకంటే ఇక్కడ కార్యకర్తలు అందరూ కూడా మోడీ అంటే ఇష్టము. మనకు మోడీ చేసిన అభివృద్ధి పనులు చాలా ఉన్నాయి. కరోనా టైంలో కానీ, ఇప్పుడు ఉచిత రేషన్ బియ్యము, మామూలుగా తను కరోనా టైంలో డబ్బులు వేయడము, అది అందరూ ముసలోళ్ళు పెద్దవాళ్ళందరికీ కూడా గుర్తుంచుకొని మేము వెళ్తే, అమ్మ మీరు మాకు చెప్పాలా, మీరేం మాకు చెప్పనవసరం లేదు, మేము మోడీ ఫ్యాన్, మేము మోడీ కంపల్సరీగా వేస్తాం, మోడీని గెలిపించుకుంటామని. ఈటెలన్న గురించి చెప్తున్నాం అనుకోండి, మాకు ఈటెల రాజేందర్ గారు తెలుసు, మాకు ఎప్పటి నుంచో పరిచయము. కరోనా టైంలో కూడా అన్న కూడా హాస్పిటల్స్లో వెళ్ళి అందరినీ పలకరియడం, వ్యాక్సిన్లు ఇప్పియడం, అందరికీ హెల్ప్ చేయడం కూడా చాలా ఇది చేశాడు. అన్న మాకు ఎప్పటి నుంచో పరిచయస్తాడు, మాకు సుపరిచిత్రుడు అని కూడా చెప్తున్నారు. ఒకప్పుడు ఇదే మోడీని తిట్టిన ఈటల ఇప్పుడు పొగుడుతుంటే ఏమనిపిస్తుంది? పొగుడుతుందంటే ఇగో పార్టీది ఇప్పుడు ఒకరు విమర్శించుకోవడం అది అందరిలో ఉన్న స్వాభిమానం. కాకపోతే తిట్టిండు అని అంటే ఆ టైంలో ఆ విధంగా ఉంది. ఇప్పుడు ఆయనకు మోడీ అంటే ఒక దేవుడు అనేది గుర్తొచ్చింది. కన్న తండ్రి కంటే ఎక్కువ అన్నట్టుగా ఉన్నాడు అన్నట్టు.
పోటీ కాంగ్రెస్ బీజేపీ మధ్యన బీఆర్ఎస్ అభ్యర్థి పరిస్థితి ఏంటి? బీఆర్ఎస్ అనేది ఇక్కడ మటుకు అంత ఏరియాలో బీఆర్ఎస్ అయితే లేదు. మా ఉప్పల్ అసెంబ్లీలో ఒక 2-3 డివిజన్లు తప్ప మిగతా ఏరియాల్లో బీఆర్ఎస్. ఫైనల్గా మీ అభిప్రాయం? నా అభిప్రాయము అత్యధిక మెజారిటీతో ఈటెల రాజేందర్ని గెలిపియడము మా స్వార్థం, అంటే ఏమంటారు, లక్ష్యం ముందుకు తీసుకెళ్ళడం. అత్యధిక మెజారిటీతో తీసుకొచ్చాను. ఇప్పుడు మేము ఇంటింటికి గడప గడప ప్రచారానికి వెళ్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఈటెలన్న అన్న మోడీ అన్న కంపల్సరీగా వేసే బాధ్యత మాదమ్మ. మీరు మాకు చెప్పాల్సిన అవసరమే లేదు, మీరు ఇంటి దాకా రావాల్సిన పని లేదు తల్లి, ఇంత ఎండలో ఎందుకు ప్రచారం చేస్తున్నారని చెప్తున్నారు. ఓకే.